శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక. దెబ్బకు డాష్ వదిలింది. మరి దాదాపు 5.5 సంవత్సరాల తర్వాత మనవడు ఇండియాలో ల్యాండ్ అవుతున్నాడని తెలిసి వాడి తల్లిదండ్రులతో పాటు తాత అయ్యేటువంటి జాన్ కూడా క్యాబ్ సపరేట్గా బుక్ చేసుకొని సూటు బూటు వేసుకొని చేత్తో పూలమాల, అది కూడా గజమాల పట్టుకొని మనవడిని రిసీవ్ చేసుకుందుకు ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు జాన్. మొదట సూటు బూటు వద్దనుకున్నాడు, కానీ ఎంతైనా మనోడు అమెరికా రిటర్న్ కదా. మనోడు అమెరికా నుండి 5.5 ఏళ్ల తర్వాత ఎంఎస్ కంప్యూటర్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ డాలర్స్ సంపాదిస్తూ సెలవుపై వస్తున్నాడు. టిప్ టాప్గా వస్తాడు. మరి తాను కూడా ఎంతైనా రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్, ఈ మాత్రం పోజు పెట్టకుంటే ఎట్లా? అంతేకాకుండా బ్లూ కలర్ సూటు కొనుక్కొని మరీ వేసుకొని గజమాలతో ఆహ్వానం పలిపేందుకు సిద్ధపడినటువంటి జాన్ ఎయిర్పోర్ట్లో రెబ్రాన్ గ్లాసెస్ సూటు బూటుతో మనవడు పండిన జామ పండులా వస్తాడు అని ఎదురు చూస్తూ అతని కళ్ళు ఎతుకుతూ ఉంటే అటువంటి దాఖలాలు ఏవీ కనిపించలేదు. సరికదా, తన కొడుకు కోడల్ని ఓ చింపిరి జుట్టు వెధవ, పెరిగినటువంటి గడ్డం, సూటు బూటు కాదు కదా, కనీసం చిరిగిన జీన్ ప్యాంటు కూడా వేసుకోలేదు. తొడల వరకు వేసుకున్నటువంటి సగం ప్యాంటు, ఒక చింపిరి టీషర్ట్తో ఓ పోకిరి పోరంబోకు సోంబేరుగాడు వెధవ వచ్చి హగ్ చేసుకున్నాడు అనమాట. వాటేసుకున్నాడు తల్లిదండ్రులు. ఆ పైన హాయ్ తాత అంటూ గట్టిగా కౌగిలించుకుంటే కళ్ళు బయర్లు కమ్మి ఎవడబ్బా ఈ వెధవా అనుకుంటూ పడిపోతున్నాను అనుకున్నటువంటి తాతయ్యని చూసి హాయ్ తాతయ్య అలా అయిపోయేవేంటి, మళ్ళీ హగ్ గట్టిగా బిగించిపోయా. అబ్బా, ఇంత ఇరిటేటింగ్గా ఉంటే ఈ సూటు బూటు ఏంటి తాతయ్య ఊరోడిలా అని ఫన్నీగా, అంతేకాకుండా బహుఫన్నీగా ఉన్నావు తాత అంటూ మనవడు. అటువంటి మనవడిని చూసి ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు, వెళ్ళేటప్పుడు దొరబాబులా ఉండి ఇప్పుడు పొరంబోకు పకీర్లాగా వచ్చావేంట్రా? మళ్ళీ వాటేసుకున్నటువంటి మనవడిని పక్కకి నెట్టేస్తూ ఫ్రీగా హాయిగా కంఫర్ట్గా ఉంటుంది తాట ఈ డ్రెస్సు, నువ్వు వేసుకున్నటువంటి సూటు బూస్లో దుంపలు ఉడికినట్టు ఉడికిపోతావు, పద పద నీకు కూడా మంచి షార్ట్లు టీషర్ట్లు తెచ్చాను. కళ్ళు నోరు మూసుకుపోయాయి జాన్ తాతకు. ఇల్లు చేరే వరకు ఒక్క తెలుగు పదం లేదు. పూర్తిగా తెలుగు మర్చిపోయాడు మనవడు. అమెరికన్ యాస భాషతో వచ్చాడు. వెర్రి చూపులు చూస్తున్నాడు జాన్ తాత. 1 రోజులు అమెరికా మనవడితో తీక్షణం నిమిషము ప్రతి క్షణము వాడిని గమనిస్తూ అవగాహన చేసుకుంటూ వాడి మంచి చెడ్డలు, వాడి కట్టుబట్టు, దుస్తులు, తయారీ, మాట అన్నీ అవగాహన చేసుకుంటున్నాడు రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్ జాన్ తాత. సగం ప్యాంట్లు, అంతేకాకుండా సగం సూటు, సగము టీషర్ట్లు, ఇటువంటి చింపిరి జుట్టు, ఇలా కంపెనీ గడ్డంతో కంఫర్ట్, ఫ్రీడమ్ ఇలా ఉంటే సరిపోతుంది అంటూ టాటా చెప్పి తిరిగి అమెరికా మనవడు వెళ్ళిపోయిన తర్వాత అసలు కథ మొదలైంది. ఎత్తుగా, లావుగా, తెల్లగా, హుందాగా ఉండే జాన్ తాతకి అప్డేట్గా అతను తయారవ్వటము అంటే చాలా ఇష్టం. తన అందమైన గాడని తెలుసు. తన అందానికి మెరుగులు దిద్దుకోవటం ఎంతో ఇష్టం. ఉద్యోగం చేసేటప్పుడు అంతే, స్టాఫ్లో మొత్తంలో అందగాడు అనేటువంటి పేరు. అదే విధముగా రిటైర్ అయిన కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ సీనియర్ సిటిజన్ అంటే ఒప్పుకోడు. జస్ట్ 58 అని చెప్తాడు. షోకిల్లా షోక్గా తయారవటానికి ఎంతో ఇష్టం. ఇండియాలో నైట్ సూట్లు, జీన్ ప్యాంట్లు, నలుగురిలోకి వెళ్ళేటప్పుడు దీపంలా వెలిగిపోవటము, లేటెస్ట్ ఫ్యాషన్ అనుకరించడము, అంటే టిప్ టాప్గా తయారవటం, ఎప్పుడు కొత్త ఫ్యాషన్ వస్తే అవి. ఆ సినిమా యాక్టర్లు, అదే బాలీవుడ్ వాళ్ళు తయారయ్యేటువంటి కొత్త డ్రెస్సులు వేసుకోవటం అతనికి చాలా ఇష్టం. మీ అందరూ బంధువర్గం, మిత్రులు ఇంత అందగాడు, ఇంత మోడల్ స్టైల్స్ చేసేవాడు అని జాన్ తాతను అంటుంటే పొంగిపోయేవాడు. లేటెస్ట్ ఫ్యాషన్స్ మీ దగ్గరే నేర్చుకోవాలి అని తన ఈడువాళ్ళు, తనకంటే అతి చిన్నవాళ్ళు కూడా ఇది జరుగుతూ ఉన్నటువంటి కథ. ఇది ఇన్నాళ్ళు జరిగింది. అమెరికా మనవుడు వెళ్ళాక నైట్ సూట్లు, సఫారీ, జీన్ ప్యాంట్లు, చిరిగినదే జీన్ ప్యాంట్లు, అన్ని సూటు బూట్లు అన్నీ అటకెక్కించేశాడు. అమెరికన్ మోడల్ అనేటువంటి లేటెస్ట్గా వెలిసినటువంటి మనవడు వెళ్తూ అక్కడికి ఏమేం కావాలో సమస్తము కొనుక్కొని వెళ్ళాడు. మనముడు వెళ్ళిపోయిన మరుసటి నాడే
తనకు కావలసిన లేటెస్ట్లు కావాల్సినవన్నీ కొనుక్కొని కారు నింపేసుకొని ఇల్లు చేరాడు. నెల రోజుల్లో జాన్ తాత కట్టు బొట్టు నడక మాట వేష భాషలు పరిగెట్టి పారిపోయాయి. జాన్ తాతయ్య ఫ్రెండ్స్ అంతా 60లో ఉన్నవాళ్ళు నువ్వు 60లో ఉన్నావంటే ఎవరు నమ్ముతారా, 20లో ఉన్నావంటే కూడా నమ్మరు. అమెరికన్ మోడర్న్ షాపులకి దండయాత్ర చేశారు. తనకు తెలిసినటువంటి స్నేహితులు బంధుమిత్రులు అందరూ కూడా బుకింగ్ల మీద బుకింగ్లు, ఆర్డర్ మీద ఆర్డర్లు. అమెరికన్ మోడర్న్ షాప్ నుండి మోడర్న్ అప్డేట్ స్టైల్స్ కోసం. జాన్ తాత ఉంగరాల జుట్టు మిక్స్డ్ కలర్స్తో రంగులు పెరిగాయి. మీసాలిక రంగు, గడ్డానికి రంగుల్లో మెరిసిపోతున్నాడు. మాటా భాషలో ఎన్నో వంకరలు టెంకరలు. అంతేకాకుండా బయటికి వెళ్తే షూ లేకుండా అప్పుడు బయటికి వెళ్ళేవాడు కాదు. అతని కాళ్ళకు సాదా సీదాగా ఉండే అప్డేట్ చెప్పల్స్. అమెరికా చిన్న మనవుడికి పేరెంట్స్ కమిటీ మీటింగ్కి రమ్మని ఆహ్వానం రాగానే జాన్ తాత మనవడికి పేరెంట్స్ కమిటీ మీటింగ్కి రమ్మని కబురు రాగానే ఎప్పట్లాగే పేరెంట్స్కి బదులు గ్రాండ్ ఫాదరే వెళ్ళటం జరుగుతుంది. జాన్ తాత మంచి ఖరీదైనటువంటి షార్టు, టీషర్టు, జుట్టు, గడ్డం బయలుదేరాడు. ఇదివరకు జాన్ తాత మీటింగ్కి రాగానే సుపీరియర్ జనరల్, ప్రిన్సిపాల్, టీచర్స్, కో టీచర్స్, పేరెంట్స్ లేచి విష్ చేసేవాళ్ళు. ఎందుకంటే అతను అంత క్లాస్ 1 ఆఫీసర్గా రిటైర్ అయ్యాడు కాబట్టి. ఈసారి ఎవ్వరు కూడా లేచి నిలబడలేదు కాదు. ఎందుకంటే చాలామంది గుర్తుపట్టలేదు. స్మైల్ కూడా ఇవ్వలేకపోయారు. అమెరికన్ యాస్తో మరి కుర్రకారు వాడిలా భుజాలు తడుతూ హక్ చేసుకుంటూ నూతుగుతూ ఆ మూల నుంచి ఈ మూలకు తను ఎవరు గమనించట్లేదులే, గమనిస్తున్నారా అంటూ కలే తిరుగుతున్న జాన్ ఎవ్వరూ కూడా అతన్ని పలకరించలేదు. అతనే అందరి దగ్గరికి తిరుగాడుతూ హాయ్ అంటూ హక్ చేసుకోవటం. ప్రిన్సిపల్ కరస్పాండెంట్ని కూడా సుపీరియర్ జనరల్ కూడా ఉన్నత స్థాయిలో ఉన్న జాన్ తాతయ్యను ఆహ్వానించేవారు ఇదివరకు. అటువంటి సుపీరియర్ జనరల్ దగ్గర కూడా వెళ్ళి హక్ చేసుకొని హాయ్ అని పలకరించబోతే ఆమె బలంగా వెనకనెట్టింది. ఈసారి అటువంటి ఆహ్వానం రాలేదు. హక్ చేస్తుంటే ముఖము చిట్లించి అవతలికి జరిగారు ప్రిన్సిపల్, సుపీరియర్ జనరల్ సిస్టర్స్. కుర్రకారులా ఉండి తననందరూ యగాదిగా చూస్తారని, వెంటబడతారని అనుకున్నటువంటి జాన్ తాతకు నిరుత్సాహంతో పాటు ఇంటికి వెళ్ళినటువంటి గంటలోగా సుపీరియర్ కరస్పాండెంట్ జనరల్ నుండి ఫోన్ వచ్చేసింది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వచ్చేటప్పుడు స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్ పాటించాలి అని ఆ యొక్క సారాంశం. ఫార్మల్స్ వేసుకొని రావాలి, మీరు చైల్డిష్ బిహేవియర్ పనికిరాదు, నాట్ ఎట్ ఆల్ చైల్డిష్ బిహేవియర్ పనికిరాదు, చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది ఫార్మల్స్తో. ఇది ఆ యొక్క 2 ముక్కల గంభీరమైనటువంటి ఖరాఖండిగా చెప్పినటువంటి సుపీరియర్ జనరల్ యొక్క ఫోన్ సారాంశం. అంతే, కంగుతిని అదిరిపోయాడు. అంతే, దెబ్బకు దయ్యం వదిలింది. గవాల్న షార్ట్ మీదే లుంగి బరబరా చుట్టేసుకున్నాడు. నిజమే కదండి, లేటెస్ట్ అంతా ఇప్పుడు జరుగుతుంది అంతే కదా. పిల్లాడి నుంచి మంచం పట్టినటువంటి తాతల వరకు షార్ట్లు వేసుకోవటం, అది లేకుంటే గడవని స్థితి. అబ్బా, చెరచెరలాడుతూ ఆ లుంగీ పంచలేంటి, బరబరలాడుతూ ఆ నైట్ సూట్లు, ఆ యొక్క ప్యాంట్లు ఏంటి, ఇవైతే హాయిగా గాలి వీస్తూ హాయిగా చాలా తేలిగ్గా కంఫర్ట్గా ఉంటుంది. బ్రే కూడా సెలవు మరి. నవ్వుకుందుకే ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.